ఎందుకంటే నేను వెస్టీజ్కి రావడానికి మెయిన్ రీజన్ మా సారు. ఏంటి మేడం అని అంటే, ఇక్కడ మీరు డబ్బుల కోసం వచ్చిర్రా, నేను క్వశ్చన్ వేయను. హెల్త్ కోసం వచ్చిర్రా, నేను క్వశ్చన్ వేయను. మీరు దేనికోసం వచ్చినా 2 బోనస్ వస్తాయి. ఆరోగ్యం కోసం వచ్చినావా, ఆదాయం కంపల్సరీ వస్తుంది. సార్ చెప్పిండుగా, ఎస్ఆర్ నో, ఆదాయం కోసం వస్తావా, ఆరోగ్యం 100% వస్తుంది. సో అట్లా నేను ఫస్ట్ నమ్మలేదు, బిలీవ్ చేయలేదు. ఎందుకంటే నన్ను జాయిన్ చేసింది మా అప్లైన్ హరి సార్ అని. సో పైన 10th క్లాస్ చదువుకున్న ధనలక్ష్మి మేడం వచ్చి నా ఇంటికి వచ్చి, అరే లైఫ్ బాగుంటుందిరా, ఒక మీటింగ్ విను రా తెలుసుకో అంటే, నా కాన్సెప్ట్ ఏంటంటే ఇలాంటివి చాలా మస్తుగా వచ్చినాయి. అంటున్నా లేదా, మన అంటున్నా లేదా? నిజం సార్, ఏం దరిద్రమయం అర్థమవుతలేదు. తలకాయ కొట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. వెస్టీజ్లో ఏముంది చెప్పండి, అసలు ఏముంది చెప్పండి? ఏమైనా డబ్బులు కడుతున్నామా? లేదు. ఏమైనా నష్టం ఉందా? ఏమైనా పెట్టుబడి పెడుతున్నావా? నీకు పనికిరాని వస్తువులు ఇస్తుర్రా? అరే జస్ట్ షాప్ చేంజ్ చేసుకో, ఆరోగ్యం వస్తుంది. నోటి మాట ద్వారా నలుగురికి ఎక్కువ 4 పైసలు వస్తాయి అంటే ఇన్ని వచ్చినాయి అంటే, ఇన్ని వచ్చినాయి కదా. నువ్వు అవన్నీ చూసినావు కదా, మరి ఇది కూడా చూడరాదు? ఇదేం పాపం చేసింది? అక్కడ డబ్బులు కట్టినావు, 10 మందికి 10,000 రూపాయలు కట్టించినావు, అది మునిగిపోయింది, ముంచిపోయింది. ఎసాను రూపాయి కడుతున్నామా? లేదు. డబ్బులు కడుతున్నామా? లేదు. అవసరం లేని ప్రొడక్ట్లు ఇస్తున్నామా? లేదు. డబ్బులు కట్టేది లేదు, కట్టించేది లేదు. ఇది ఒక్క కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఎసాను సో అలా నేను తెలుసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్కి 80% లివర్ డ్యామేజ్. సో చాలా మంది చూడండి, హాస్పిటల్లో ఓపీలు దొరకట్లేదు సార్. ఎసాను సో స్ట్రక్చర్ల మీద గుంజుకెళ్తురు, లాక్కెళ్తురు పేషెంట్లని. నువ్వు ప్రాణాల మీదకి వచ్చేంత వరకు లక్షల కోట్లు పెట్టినా ప్రాణాలు తప్పవు. కానీ ఇక్కడ జస్ట్ వంట నూనె వాడుకో, నువ్వు హాస్పిటల్ మెట్లు ఎక్కవని. సో మా సార్కి 80% లివర్ డ్యామేజ్. ఇదే ఇక్కడే మీటింగ్ వినకుండా వెళ్ళిపోయి ఎంఎస్ఆర్ గురువు గారు ఒక మాట చెప్పిండు, అరే ఒక్కసారి మీటింగ్ రారా అంటే, వైఎల్ఆర్ గార్డెన్లో మీటింగ్కి వెళ్ళి బీబీ మేడం, పాండు సారు, ధనలక్ష్మి మేడం, ఎంఎస్ఆర్ గురువు గారు. సక్సెస్ కావాలంటే ఎవరితో జర్నీ చేయాలి? ఎవరితో? బాగా చెప్తాడు గురువు గారు. తాగుబోతులతో స్నేహం చేస్తే తిరుగుబోతోలు, ముచ్చట్లు పెట్టేటోళ్ళు, అమ్మలక్కల గొడవ చేసిన వాళ్ళతో తిరిగితే అవి వస్తాయి, అవునా కదా? సో అవన్నీ కూడా వింటూ 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 సక్సెస్ అయిన వాళ్ళతో జర్నీ చేస్తూ తెలుసుకున్న సరే ఈ ప్లాట్ఫామ్ని నేను ఫస్ట్ మా సార్కి వాడించినందుకు 50 రూపాయలు వచ్చినాయి.